ధర్మంలో ప్రతి పర్వదినం వేడుక వెనుక ఆధ్యాత్మిక సామాజిక కోణం ఉంటాయి. కులమతాలు చిన్న పెద్ద ధనిక పేద తేడా లేకుండా అందరూ ఆనందంగా గడిపేందుకు కొన్ని సామాజిక పండుగలు జరుపుకోవటం భారతీయ సంప్రదాయంలో భాగం. రంగుల పండుగ హోలీ వేడుక కూడా అలాంటిదే. ఈ సంబరాన్ని యుగయుగాలుగా జరుపుకుంటున్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. అసుర శక్తులపై దైవీ శక్తుల విజయానికి నిదర్శనంగా హోలీ పర్వదినాన్ని సనాతన ధర్మంలో జరుపుకుంటారు. ఇందులో ఆయుర్వేద వైద్య రహస్యాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం హోలీ అంటే రంగుల పండుగగా మారింది. కెమికల్స్ ఉన్న కలర్స్ చల్లుకుంటూ కేకలు వేస్తూ నీళ్లలో తడిస్తే హోలీ అన్నట్లు ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఇవి చాలదన్నట్లు డీజే సౌండ్లు, బెల్లీ డ్యాన్సులు, ఆల్కహాల్, స్మోకింగ్ వంటి వేలంవెట్టి చేష్టలతో హోలీలో భాగమవటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల హోలీ వేడుకలు మతాల మధ్య వైషమ్యాలకు కారణమవుతున్నాయి. పురాణాల ప్రకారం చూస్తే శ్రీకృష్ణ భగవానుడు మొట్టమొదటిగా గోపికలతో హోలీ ఆడినట్లు భారతంలో ఉంది. ద్వాపర యుగ హోలీకి కలియుగ రంగుల పండుగకు అసలు పోలికే లేదు. సామాజిక కోణంలో చూస్తే హోలీ వైషమ్యాలు తొలగించే పర్వదినం. అభిప్రాయ భేదాలు ఉన్నవారు పండుగ నాడు పరస్పరం రంగులు చల్లుకోవటం, ఆలింగనాలు చేసుకోవటం ద్వారా వారి మధ్య దూరం తగ్గుతుందనేది ఈ పండుగ ఉద్దేశంగా మరికొందరు చెప్తారు. ఈర్ష ద్వేషాలు కొంతవరకైనా సమసిపోయే అవకాశం ఉందనేది వారి అభిప్రాయం. అయితే ఈ చర్యలు అప్పుడప్పుడు అక్కడక్కడ వికటిస్తుంటాయి. ప్రస్తుతం హోలీ వేడుకల్లో ఆధ్యాత్మిక సామాజిక కోణాలు అరుదుగా కనిపిస్తున్నాయి. బలవంతంగా ఇతరులపై రంగులు చల్లటం, ఆల్కహాల్ తాగటం, శృతిమించిన మాటలతో వేళకోళాలు చేసుకోవటమే అన్నట్లుగా కొందరి చేష్టలు ఉన్నాయి. భయంకరమైన శబ్దాలు చేసే సౌండ్ సిస్టమ్స్, రెయిన్ డ్యాన్స్, సంబరాలు పేరిట అశ్లీలం ఇవి ప్రస్తుతం హోలీలో భాగమయ్యాయి. హోలీకి సంబంధించి మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. కృతయుగంలో హిరణ్య కశిపుడి సోదరి తన ఒడిలో కూర్చున్న వారిని భస్మం చేయగల వరాన్ని పొందిందట. హిరణ్యకశిపుడు తన పుత్రుడు ప్రహ్లాదునితో వారి నామస్మరణను మాన్పించేందుకు పలు శిక్షలు వేశాడు. అయినా ప్రహ్లాదుడిలో మార్పు లేకపోవటంతో కుమారుడిని భస్మం చేయాలని సోదరిని ఆదేశించాడు. ఆమె ప్రహ్లాదుని ఒడిలో తీసుకొని మంటల్లో చేరింది. అయితే బాలభక్తి ప్రభావంతో ఆమె దగ్ధం కాగా ప్రహ్లాదుడు బయటపడ్డాడు. దీనినే ప్రహ్లాద పౌర్ణమిగా జరుపుకుంటారు. త్రేతాయుగంలో శిశువులను చంపే హోలిక అనే రాక్షసిని రఘమహారాజు సంహరించాడట. ఆ ఆనంద సమయమే హోలీగా మారిందని కొన్ని గ్రంథాలు పేర్కొన్నాయి. రాక్షసి పీడ వదిలినందుకు ప్రజలు వసంతాలు చిమ్ముకుంటూ వేడుక జరుపుకుంటారట.
ద్వాపర యుగంలో ధర్మరాజు పాలనలో పేగులు వ్యాధి ప్రబలి పెద్ద సంఖ్యలో జనం చనిపోయారట. వ్యాధి ప్రబలడానికి కారణం ది హోలిక అని బ్రహ్మ రాక్షసి చర్యని ప్రజలు నిద్రించే సమయంలో వారిని పొట్టన పెట్టుకుంటుందని, దీనిని ఎదుర్కొనే క్రమంలో హోలీ మంటలు వేయాలని శ్రీకృష్ణుడు సూచించాడనేది మరికొందరి విశ్వాసం. కుమార సంభవం హోలీ పండుగకు కారణమని పౌరాణిక గాథ అనే విశ్వాసం కూడా ఉంది. దక్షిణాదిలో హోలీ పండుగను కామదహన గాథకు సంబంధించినదిగా భావిస్తారు. కామం అంటే శృంగారపరమైన వాంఛ అనే అర్థంలో కాకుండా కోరిక, ఆకాంక్ష అనే లౌకిక అర్థంలో చూడాలనేది వేద పండితుల సూచన. ఐహికమైన కోరికలను త్యాజించి సమాజ మేలుకు ఉపకరించాలనే హోలీ సందేశం. పౌరాణిక గాథలను పక్కన పెడితే వసంత కేళిలో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయనేది ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం. ఋతువులు మారే క్రమంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేలా ప్రకృతి వనరులతో తయారయ్యే రంగులు దోహదపడతాయని చెప్తున్నారు. వేపగింజలు, కుంకుమ, పసుపు తదితర ప్రకృతి సిద్ధ ఆయుర్వేద పదార్థాలతో సంప్రదాయబద్ధంగా రంగులు తయారు చేసి చల్లుకోవటం ఆరోగ్య ప్రక్రియలో భాగమని వివరిస్తారు. శీతాకాలం నుంచి వేసవి ప్రవేశించే వేళ గాలిలో మార్పుల కారణంగా జలుబు, జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, వాటి నివారణకు ఔషధ గుణాలు గలబిల్వ, వేప ఆకులు, మందార, మోదుగా, అగ్నిపూల పొడువులను చందనం, పసుపు, కుంకుమల్లో నీటిలో కలిపి చల్లుకోవటం ఈ వేడుకలో భాగమని ఆయుర్వేదం చెబుతుంది. కాలక్రమంలో వాటి స్థానంలో పూర్తిగా రసాయనాలతో నిండిన రంగులు వాడకంలోకి వచ్చాయి. వీటిని చల్లుకోవటంలో ఆనందం, వినోదం మాట ఎలా ఉన్నా ఆరోగ్యపరంగా నష్టం వాటిల్లుతుందని, వాతావరణం కలుషితం అవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోలీలో కులమతాలకు అతీతంగా కొందరు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అయితే కొందరు చేసే వెర్రి చేష్టలు రాద్ధాంతానికి దారి తీస్తున్నాయి. మహిళలను అభ్యంతరకరంగా తాకుతూ వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరైతే మద్యం మత్తులో స్పృహ కోల్పోయి అశ్లీల నృత్యాలు చేస్తున్నారు. అర్ధనగ్న ప్రదర్శనలు, బెల్లీ డ్యాన్సులు, డీజే సౌండ్స్ లేని హోలీని జరుపుకోవడం ద్వారా సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. స్మోకింగ్, డ్రింకింగ్తో ఇతరులను ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలుకుతున్నారు.